నన్ను నేను కట్టడి చేసుకోవాలనే, నా పాత బుద్ధి నాకు ఉండాలనే దానికి ఇరుగుడు తెచ్చేసిన. ఇక ఉంటదే నీకు కథ. అత్తా, మీకు మంచి మాటలు చెప్పి మిమ్మల్ని మార్చాలనుకున్నా, అది కుదరలేదు. మీ పద్ధతిలోనే మీకు మందిచ్చి మంచి మనిషిగా మారుద్దాం అనుకున్నా, దాన్ని మీరే చెడగొట్టేసుకున్నారు. ఇప్పుడు మందులకి మాటలకి వినని మిమ్మల్ని ఎలా దారిలో పెట్టాలి చెప్పండి? ఇంక చేతల్లోనే చెప్పాలి. మిమ్మల్ని మార్చడానికి ఏమేం చెయ్యాలో అన్నీ చేస్తా. ఏందే నువ్వు నన్ను మార్చేది? చూడు, నువ్వు నాకు ఆగర్భ శత్రువు లాంటి దానివే. సచ్చేదాకా నీ చేతిలో నేను ఓడిపోను. నేననుకున్నది సాధించి తీరుతా. మీరనుకున్నది సాధించాలంటే మీరు మంచిగా ఉండాలి. కాని మీరేమో మీ పిసినారితనంతోటి మీ కొడుకులకి శత్రువులైపోయారు. ఇంక ఎలా సాధిస్తారు? సాధిస్తానే. నీకు ఓ పిచ్చుండదే, అందరితో మంచి అనిపించుకోవాలని పిచ్చి. ఆ పిచ్చితోటి ఎదుటోళ్లు కూడా నీకు తగ్గట్టే ఉండాలి అనుకుంటుండారు. నా కొడుకులకి నేను మంచిదాన్నని నమ్మించి నేననుకున్నది సాధిస్తా. నిన్ను నా కొడుకుని దూరం చేసి తీరతా. ఎందుకొచ్చిన గొడవత్తా ఇది? అసలు నాకైతే ఈ గొడవలేవీ లేకుండా హ్యాపీగా కలిసి ఉండాలని, అందరం సంతోషంగా ఉండాలని ఉంది. ఎందుకు సంతోషాల్ని పాడు చేస్తారు చెప్పండి? మే వద్దే, నీ డ్రామాలు నా కాడ కాదు. నాకెదురోడి నిలబడలేక కాళ్ల బేరానికి వస్తుండావా? మీరు అర్థం చేసుకునే విషయం అయితే మీ కాళ్లు పట్టుకునైనా చెప్పుదును, కానీ మీరసలు అర్థమయ్యే పరిస్థితుల్లోనే లేరు. ఒకటి గుర్తుపెట్టుకోండత్తా, మిమ్మల్ని మంచిగా మార్చే పూచి నాది. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరేం బాధపడకండి, మిమ్మల్ని నేను మంచిగా మార్చేస్తా. చూస్తానే, చూస్తా. నువ్వు నన్ను మంచిగా మార్చేది కాదు, నా కొడుకులందర్నీ నేననుకున్నట్టు నమ్మిస్తా, నిన్నాళ్ళందరికీ దూరం చేస్తా. ఇదే నా సవాల్. సరే అత్తా, మీరు మరీ అంత ముచ్చట పడుతుంటే నేను మాత్రం కాదనే దానికి ఏముంది చెప్పండి? మీరు చేసే ప్రయత్నం మీరు చెయ్యండి, నా ప్రయత్నం నేను చేస్తాను. ఎవరి వైపు నిలబడాలో ఆ దేవుడికి బాగా తెలుసు. గుడ్ నైట్ అత్తా, టేక్ కేర్. పొద్దున్నే కలుద్దాం. మీ అబ్బాయి వెయిట్ చేస్తుంటాడు. బాయ్. ఇంట్లో పనంతా నువ్వే చేసుకోకపోతే నీ తోడి కోడలు ఇద్దరున్నారు కదా, వాళ్ళని సాయం చేయమనొచ్చు కదా. ఎందుకు? నేను చేసుకోగలను కదా. అట కాదబ్బా, ఇంట్లో ఎంత మందికి ఉండేది ఈ పనులన్నీ నువ్వు. నీ దగ్గర నేనెప్పుడు అబద్ధం చెప్పానని? అట కాదబ్బా, అబద్ధం చెప్పకపోయినా నిజాలు దాచొచ్చు కదా. నేనేం నిజాలు దాచాను నీ దగ్గర? లక్కమాంబ వదిన పూరి నీతో ఎట్టుండారు? సరిగ్గా మాట్లాడుతుండారా? ఇప్పుడు దీనికి నేనేం సమాధానం చెప్పాలి? మాట్లాడుతుంటే మాట్లాడుతున్నారని చెప్పు, లేదంటే లేదని చెప్పు. లేదు. మొన్నటి వరకు నువ్వంటే ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు నేను శత్రువుని చూసినట్టు చూస్తున్నారు కదా. సర్లే, వాళ్ళేదో అపోహలో ఉన్నారు, దాని గురించి ఎందుకు? కరెక్టే, ఆ మాట నేననకూడదు. నీ డైరీ చదవకముందు నేను వాళ్లకంటే దారుణంగా ప్రవర్తించాను కదా. అరే వదిలేసే, వాళ్లే చిన్నగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకోవాలనే, నీ మీదున్న అపోహలన్నీ తొలగిపోవాలనే నీ గురించి నేను వాళ్ళతో మాట్లాడాను. ఎవరితో?
మా అన్న తమ్ముడు వాళ్ళతో. ఏమన్నారు? ఎందుకులే అవన్నీ? ఏమన్నారో చెప్పండి, పర్లేదు, నేనేమనుకోను. నువ్వు నా పెళ్ళానేవి కాబట్టి 2 రోజులు గడిచేసరికి నేను మెత్తబడిపోయినానంట. అందుకని నేను నిన్ను వెనకేసుకొస్తున్నానంట. నేను కూడా స్వార్థపరుణ్ణి అన్న టైప్లో మాట్లాడారులే. వాళ్ళనని తప్పే ఉంది. నేను అత్తని మార్చే ప్రయత్నంలో మిమ్మల్ని అందరినీ అంత ఇబ్బంది పెట్టాను కదా. ఇవన్నీ అపార్థాలు కావు, అపోహలు. తొలగిపోతాయి. ఏందో అందరికీ మంచి చేయాలనుకుంటా ఉంటావు, నువ్వు చెడైపోతున్నావు. అబ్బాయి గోవిందో, తమిళ్ పిల్లనైనా నీకు తెలుగు సామెత చెప్తా. పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్ళు కాదు. ఇప్పుడు నేను పడుతున్నాను, అంత మాత్రం చేత నేను చెడ్డదాన్నైపోతానా ఏంటి? అది కాదు పొండాటి. అందరి సంతోషం గురించి ఆలోచించే నువ్వు నీ సంతోషం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు ఆలోచించడం లేదు? మీరందరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా. అందుకోసమే అంతా చేస్తున్నాను. అది కాదు, నువ్వు కొంచెమైనా స్వార్థంగా ఉండు. నేను పక్కా స్వార్థంతోటే చెప్తున్నా. నేను మన కుటుంబం గురించే స్వార్థంతోటి చేస్తున్నా. ఓకేనా? వాళ్ళందరి సంగతి వదిలే. మా అమ్మ ఎట్ట మాట్లాడుతుంది నీతో? అత్తగారికేంటి బ్రహ్మాండం. అసలు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారని. ఆవిడైతే జరిగిందేదీ మనసులో పెట్టుకోలేదు. చక్కగా మాట్లాడుతున్నారు. ఏయ్, నిజంగానేనా? నిజం. అవునబా, నీ దగ్గర నుంచి బలవంతంగా తాళం గుత్తి తీసుకుపోయినప్పుడు అమ్మేమందో తెలిసినా? నాకొద్దు, తీసుకుపోయి నీ పెళ్ళానికి బలవంతంగా తీసుకొచ్చేది కరెక్ట్ కాదు. నా వల్ల మీ భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావద్దు. మీరు బాగుంటే నాకంతే చాలు అనింది. అమ్మెప్పుడు మన గురించే ఆలోచిస్తాదే. అవును, అందుకనే నేను కూడా అత్తగారి గురించి ఆలోచిస్తున్నా. గీత, మిగతా విషయాలు ఎట్టున్నా అమ్మతో నువ్వు అనుసరించిపోవాలా. అమ్మ చాలా మారిపోయింది, మంచిగా ఉండదే. ముందులాగా లేకుండా చూసుకో. నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతంగా ఉండండి. థ్యాంక్స్ పొండాటి. అబ్బబ్బబ్బా, తలనొప్పి చంపేస్తుంది. ఉష్షో. నువ్వు కోరుకుని తెచ్చుకున్న తలనొప్పే కదా, ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటి? మౌ, గమ్మునే ఉండో. నాకొచ్చే కోపానికి గొంతు బిసికి చంపేస్తాను. చంపితే చంపావు గాని నేను పోయిన రోజున నా అంత్యక్రియలు ఘనంగా పెళ్లి చేసినట్టే చెయ్యాలనే. బాణాసంచా పెట్టి మేళాలు డాన్సులు ఆడేవాళ్ళని పిలిపించి ఓ 50,000 రూపాయల పట్టుచీర కట్టి గజమాల వేసి నా శవాన్ని ఊరేగించి దినం రోజున ఊరందర్నీ పిలిచి ఘనంగా భోజనాలు పెట్టే. ఓయమ్మా, నువ్వు చచ్చిపోతే నేనింత ఖర్చు పెట్టాలనా? వద్దొద్దు, నువ్వు 100 ఏళ్లు చల్లగా బతుకో. నేను పోతే ఇంతింత ఖర్చు పెట్టాలని వద్దంటున్నావు కాని నా మీద ప్రేమతో కాదుగా, అంతేలే. మౌ, నేనసలే తల పొడుతూ ఉంటే నువ్వింకా తల తింటావేందిమా? పోనీ నీ కొడుకుని పిలిచి మార్కెట్కి పోయి మంచి తైలం తీసుకురమ్మని చెప్పనా? ఏంది తైలమా? తైలం తీసుకురావాలంటే మళ్ళీ 50 రూపాయలు ఖర్చు. అసలు నీకు ఉన్నట్టుండి తలనొప్పి ఎందుకొచ్చిందే? ఇంకెందుకు వస్తుంది? ఉంది కదా నా కోడలు సాంబారు. ఆ సాంబారు వల్లే మెదడులో నరాలు చిట్లిపోయి తలుపొట్టు వచ్చేసొస్తాండది. ఏమైందే? ఏమైందా? మళ్ళీ ఏకు మేకైతుండది. నేను దానికి మందిచ్చినప్పుడు నాకు కూడా తెలియకుండా ఆ మాంత్రికుడిచ్చిన మందు వల్ల బాగా ఖర్చులు పెడతా ఇంట్లో అందరికీ ఖర్చులు అలవాటు చేసిండాను కదా. ఇప్పుడేమో ఆ చిన్నోడొచ్చి ఫ్యామిలీ అందరినీ టూర్కి తీసుకోవాలన్నాడు. అన్నీ దులిపి బారేసిన. ఇక పెద్దోడేమో పెళ్ళం కడుపుతో ఉండది, పనులు చేసేదానికి కష్టంగా ఉండది, ఇంట్లో పని మనిషిని పెట్టు అన్నాడు. ఆణ్ణి అడిగి కడిగి బారేసిన. అడగం దానికే మీ అల్లుడు 10,000 రూపాయలు పెట్టి చీర కొనుక్కొచ్చినాడు. డబ్బులు అడివి అంటే బీరువాలోంచి తీసుకుపోయినా అంటుంటాడు. డబ్బులన్నీ నాశనం చేస్తుంటే కడుపు రగిలిపోతా ఉంటది. అందరినీ నా ఇష్టం వచ్చినట్టు తిట్టి పారేసిన. ఆ డబ్బులు ఖర్చు పెడుతుంటే నేను తిట్టి పారేసిండాను గాని ఇప్పుడు మొదలైంది అసలైన సమస్య. ఈ తిట్లేమైనా వాళ్ళ కొత్త? తిట్లు మనకు కొత్తే. మధ్యలో నేను మన చేతికి తాళం వచ్చేంత వరకు విచ్చలు విడిగా ఖర్చు పెడతా ఉండా. తాళం వచ్చేసిన తర్వాత
మళ్ళీ నేను పిసినర్తనం చూపిస్తుండాను. అమ్మ మంచిది కాదు అని వాళ్ళ మనసులో పడిపోతా ఉండదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను మంచి అనిపించుకోవాలన్నా, గౌరవంగా బతకాలనన్నా, చచ్చినట్టు వాళ్ళ ఖర్చుల్ని భరించాలనని ఆ సాంబార్ అంటా ఉండదే. ఆలోచిస్తా ఉంటే అదే కరెక్ట్ అనిపిస్తా ఉండదే. ఓహో, అయితే నేను విన్నది నిజమేనన్నమాట. నువ్వే విన్నా? నీ కొడుకులు నీ మీద పీకల్లోతు కోపంలో ఉన్నారు. అమ్మ నిమిషానికి ఒక రకంగా మారిపోతుంది, ఆ అమ్మేం మారలేదు, అమ్మ మన సుఖ సంతోషాల గురించి పట్టించుకోవట్లేదు అని కూర్చుని మీటింగులు వేసి మాట్లాడుకుంటున్నారే. అవునా? అయితే ఆ సాంబార్ చెప్పింది నిజమే అన్నమాట. వాళ్ళందరి దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోతానా? నేను వాళ్ళ దృష్టిలో చెడ్డదాన్ని అయిపోతే వాళ్ళ పెళ్ళాలకి దగ్గర అయిపోతారు. వాళ్ళ పెళ్ళాలకి దగ్గర అయిపోతే అవి నా నెత్తినెక్కి కూర్చుంటాయి. ఏం చేయాలో? సరేలే, ఇప్పుడు అవన్నీ తలుచుకుని తలనొప్పి తెచ్చుకుంటావా ఏంటి? అదేనమ్మా, ఆలోచించి ఆలోచించి బుర్ర పాడైపోతా ఉండదు. చూస్తా చూస్తా ₹1 ఖర్చు పెట్టలేను. ఇంతవరకు నా మొగుడుతోటి నా కొడుకులతోటి మంచి అనిపించుకున్నా, గొప్పదాన్ని అనుకుంటా ఉండరు. ఇప్పుడు చెడగొట్టున్నాను. వాళ్ళు నన్ను మంచి అనుకుంటేనే నేను అనుకుంటున్నట్ట సాంబార్ని, దాని చెల్లిని వీళ్ళ నుంచి దూరం చేయగలను. అయితే ఇప్పుడేం చేస్తావు? ఏం చేస్తానే, నా కర్మ. చచ్చినట్టు వాళ్ళ గొంతమ్మ కోరికలు తీరుస్తా. వాళ్ళతో మంచి అనిపించుకుంటేనే నా కొడుకుల్ని బంగారంలా చూసుకుంటున్నానని నమ్మించాలా. ఆ మంచితనంతోనే వాళ్ళ పెళ్ళాలకి వాళ్ళని దూరం చేయాలా. దాని మీద పక్క సాధించాలా. అంతకంటే నాకు గత్యంతరం లేదు. హా, నిన్ను చూస్తుంటే జాలేస్తూ ఉండాదే. రూపాయి ఖర్చు పెట్టకూడదని మనసు పుర్రా పీకేస్తూ ఉన్నా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసిందే నీకు. రేపొద్దుట్నుంచి ఏం చేస్తావు నువ్వు? తెల్లర్ని ఏదో ఒక ఐడియా రాకుండా పోదు. అబ్బబ్బా, నా తల పట్టేసిండదే. కొంచెం తల పెట్టే నీకు పుణ్యం ఉంటది. తలనొప్పి తెచ్చుకున్నది నువ్వు, పట్టేది నేను. సరే, నాకు తప్పుతుందా? అమ్మా, హలో గోవిందా. హలో పురుష. ఏంటిది? రా, కాసేపు పడుకో. తెల్లారకుండానే ఆడికిపోతాం. కోడి కోసింది, కొంగు వదలండి. ఆ కోడికేమైనా పన పాట పిల్ల జల్ల తెల్లారగానే కోస్తది. దాన్ని కోసి పరేయాల. వచ్చి పడుకో. మగ మహారాజులు మీకైనట్టు మాకవుతుందా తండ్రి? పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి పూజ చేసుకుని కిచెన్లోకి పోయి వంట వార్పు చేసుకోకపోతే అత్తగారి దగ్గర కోడలు ఎన్నెన్ని మాటలు పడాల్సి వస్తుందో మాకు తెలుసు. మీకు మాత్రం పొద్దు పొద్దునే సరసం. వదలండి. రావే. వేకోజామంటే మంచి రొమాంటిక్ టైం. ఈ టైంలో హత్తుకుని పడుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఉంటది. ముందు వదలండి. రామే. ఏంటా చూపు? వదులు. నిన్నింత దగ్గరగా చూస్తా ఉంటే పగలే చందమామని తాడుతో కట్టేసి దగ్గరికి లాక్కుని ముందు పెట్టుకుని చూస్తా ఉంటే ఎట్టుంటదో అట్టుంది. పగటి కలలు బానే కంటున్నారు. వదలండి. ఏయ్ పోనటే. ఈ రోజుకి 210 రోజులైంది. 210 రోజులా? మన పెళ్ళయ్యి 210 రోజులైంది. పేరుకి మాత్రమే మన భార్యాభర్తలం. ఒకే మంచం మీదున్న భార్య సెపరేట్గా ఉండింది, భర్త సెపరేట్గా ఉన్నాడు. మధ్యలో రోజు ఈ దిండిని అడ్డం పెట్టుకుని పడుకుంటా ఉన్నాం.
కనీసం తనివి తీరా కౌగిలించుకుని పడుకునేదానికి కూడా లే. ఇప్పుడు మనల్ని ఆపేదెవరు? నాకు పిల్లల్ని ఎత్తుకోవాలని ఉండదు. మరి నాకు మాత్రం లేదా ఏంటి? మరి ఉండదు కదా. ఇంకా మనం కాపురం మొదలు పెట్టకుండా పెళ్ళై కూడా బ్రహ్మచర్యం ఎందుకు మనకే? మధ్యలో ఈ తలదిండి ఒకటే. ఇక నుంచి బెడ్లో తలదిండే లేకుండా చేస్తా. నిన్నటి వరకు మనం రకరకాల కారణాలతో ఒకే మంచం మీద ఉన్న కాపురం ఎరుగని భార్యాభర్తలుగానే ఉన్నాం. ఇక మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అబ్బబ్బబ్బబ్బా, పొద్దు పొద్దున్న ఎంత మంచి మాట చెప్పినావా. మంచి కార్యాలు ఎప్పుడూ వాయిదా వేయకూడదు. రా. ఏ ఏంటి పిచ్చి వేషాలు? వేళాపేళా లేకుండా. సరసానికి సంతోషానికి వేళాపాలా చూడకూడదు. ముచ్చటకి మూడు ముఖ్యంగానే మీనమేషాలు కాదు. జీవితంలో కొన్నింటికి మీనమేషాలు ముహూర్తాలు లాంటివి చూడాలి. ఏందే మళ్ళీ ముహూర్తం చూడాలా మన తొలరైకి? మరి మేయ్, నీకు విషయం తెలుసునా? నేను నీ మెళ్ళలో తాళి కట్టినప్పుడు ముహూర్తం చూసి గట్లా. అది మన ఇద్దరికి చూసిన ముహూర్తం కాదు. ఇంకో పిల్ల మెడలో కట్టాల్సిన తాళిని నీ మెడలో కట్టిన. పెళ్లికే మనం ముహూర్తం చూడలేదు, ఇప్పుడు తొలిరేకి ముహూర్తం అంటున్నావేందే? అదే అంటున్నాను నేను కూడా. నా జీవితంలో ఏది కూడా మంచి రోజులు పెద్దవాళ్ల ఆశీర్వాదం లేకుండా జరగడం నాకు ఇష్టం లేదు. మన పెళ్ళైనప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారా? గొడవలు, సాధింపులు, శాపనార్థాలు, తిట్లు ఇవే కదా ఉన్నాయి. అందువల్లే పెళ్ళయ్యి 210 రోజులైనా మూడంకేసుకుని ఇలా పడుకునున్నారు. ఇప్పటికైనా మంచి ముహూర్తం చూసి పెద్దవాళ్ల ఆశీర్వాదంతో మనం ఒకటవ్వాలి. కనీసం జీవితంలో ఈ ముచ్చటైనా శాస్త్రబద్ధంగా జరగని. ఏంది మే శాస్త్రమా? మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉంటే చాలు కదా. అదేం కుదరదు. అంటే మళ్ళీ పెద్దోళ్ళ దగ్గరికి పోయి మాకు తొలిరై జరగలేదు ముహూర్తం పెట్టండి అని అడగమంటావా సిగ్గు లేకుండా? పెద్దవాళ్ళని అడగకపోయినా పర్వాలేదు. మీరే ఒక మంచి పంతుల్ని చూసి మంచి రోజులు మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో చూడమనండి. గీత మే, ఇది అన్యాయమే. ఇదిగో ముహూర్తం చూడమని చెప్పి నేనైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసా. ఇంకా బెట్ చేస్తే నీకే కష్టం, ఆ తర్వాత నీ ఇష్టం. ఈ ఆడోళ్ళు కొంటె చూపు చూసే కొంగు విసిరి మనల్ని కట్టి పడేస్తారబ్బా. సరే, నా పొండాటి ఇన్నాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుండదు. ఈరోజే గుళ్ళో మంచి పంతుల్ని కలిసి ముహూర్తం పెట్టించాలా. పొండాటి కాసేపు పడుకుంటా, తర్వాత వచ్చి లేపో. 5 నిమిషాల్లో లేచి స్నానానికి వెళ్ళండి. ఇప్పుడు పడుకుంటే 5 నిమిషాల్లో లేయడం కుదరదుగానే. అత్తగారు ఊరుకోరు. ఏం చెయ్యాలో ఏంటో కర్మ. మో బిర్న గాని ఏందే కనకో ఇదంతా? నిన్ను చూస్తా ఉంటే నీకు పిచ్చి పట్టిందేమోనని భయమేస్తా ఉంది. మన కొంపలో ఎప్పుడైనా ఇన్ని రకాల టిఫిన్లు ఎరుగుదువా? దోశల పిండి, పూరీల పిండి, గారెల పిండి, చాలని దానికి ఇడ్లీ, మళ్ళీ కొబ్బరి పచ్చడి, వేరుశనగల చట్నీ, అల్లం పచ్చడి కూడా అమ్మా. పైపెచ్చు సాంబారు, ఇవన్నీ చేయమంటున్నావు. వీటికంతా ఎంత ఖర్చు అవుతుందో చూసినావా? మో ఆ ఖర్చు సంగతి మాత్రం నాకు చెప్పొద్దమ్మా. ఆల్రెడీ నా కడుపు కుతుకుతా ఉడుకుతా ఉండదే. నా జీవితంలో పెళ్లిలో తప్ప ఎప్పుడు ఇన్ని టిఫిన్లు చేసిందే లేదు. అట్లాంటిది నేనే స్వయంగా నా కొంపలో ఇన్ని టిఫిన్లు చేయాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. మరి ఇంతంత ఖర్చు పెడుతూ ఎందుకే ఇవన్నీ చేయడం? ఏం చేస్తాం,
తప్పదు కదా. వా 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 అత్తగారు జిందాబాద్. అసలు మీరు కిచెన్ లో ఉండడమే ఒక అపురూప దృశ్యం. పైగా మీరే స్వయంగా వండుతూ కనిపించడం అంతకంటే అపురూపం. అసలు అంతకంటే మహాద్భాగ్యం ఏంటంటే మీ చేత్తో 4 రకాల టిఫిన్లు చేయడం. అబ్బా, ఇడ్లీ పిండి, గారెల పిండి, పూరీలకి, దోశలకి. నిజంగానే నా అత్త? ఊరికే కాదు కదా, మళ్ళీ తర్వాత ఏప్రిల్ ఫూల్ అనకూడదు. ఏంది నువ్వు మాట్లాడేది? 4 రకాల టిఫిన్లు చేసుకుని తినడం కూడా నీకు కంటగింపుగా ఉందా? మీరు 4 రకాల టిఫిన్లు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. ఇది నిజమా అబద్ధమా అని గిల్లి చూసుకోవాల్సి వస్తుంది. ఏది, ఒకసారి గిల్లండి. నిన్ను నువ్వు గిల్లుకో. మళ్ళీ నేను కలో నిజమో తెలుసుకోవాలని గిల్లనే అనుకో, మా అత్త నన్ను గిల్లేసిందని ఊరంతా చెప్పుకునొచ్చి నన్ను చెడి చేద్దావనా? ఇన్నాళ్ళు నా బిడ్డలకి నచ్చిన తిండి పెట్టలేకపోయాను. ఇప్పుడు బుద్ధొచ్చి వండి పెడుతోండా. దానికి పోయి నువ్వొచ్చి నాతో వెటకల్లలాడుతా ఉండవా? తల్లి మనసు నీకేం తెలిసే? అంతా నా కొడుకుల కోసం, వాళ్ళని కట్టుకున్న మీ కోసం. మీరు నాకు నచ్చినా నచ్చకపోయినా నా కొడుకులు మిమ్మల్ని మెచ్చి ఈ ఇంటికి కోడళ్ళని చేసినారు. తప్పదు కదా, మిమ్మల్ని కూడా ఒప్పుకోవాల్సిందే.